కొండంత వేల్కని పట్టినట్టుగా ఆంధ్రప్రదేశ్లో మంత్రులు హేమహేమి రాజకీయ నాయకులు వెళ్ళి కలెక్టర్లకు పోలీసు అధికారులకు ఫిర్యాదులు ఇవ్వడం చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంది. రెండు రాష్ట్రాల మధ్యలో వివాదంగా చూపించినటువంటి దాన్ని ఒక రాష్ట్రంలో అధికారులు ఎలా పరిష్కారం చేస్తారు? అంటే దీని ఏతావాత వచ్చేటటువంటి శాసనసభ ఎన్నికలను టీఆర్ఎస్ వర్సెస్ టీడీపీ, ఆంధ్ర వర్సెస్ తెలంగాణగా మార్చాలన్నటువంటి ఏకైక వ్యూహంతో తెలుగుదేశం అడుగులు వేయడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. దీన్ని ఏదో ఒక విధంగా యుక్తియుక్తంగా చాకచక్యంగా పరిష్కారం చేసుకునే బదులు, బయటపడే బదులు ప్రజాస్వామికంగా పరిష్కారాలు చూపించి ఓటర్ల జాబితాలకు న్యాయం చేసే బదులు దీని నుంచి రాజకీయ ప్రయోజనం ఎలా పొందాలి అన్న ఒకే ఒక సూత్రం వాళ్ళని నడిపిస్తున్నట్టుగా ఉంది. కానీ ఇదైతే మటుకు మంచిది కాదు. దీర్ఘకాలంలో ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా సోదరులాగా ఉండాలి, సుహృద్భావంగా ఉండాలి, అది ఇది అనుకుంటూ మన అవసరార్థం సమయానుకూలంగా రేట్లు హెచ్చించబడినట్టుగా ఇష్టం వచ్చినప్పుడు స్నేహం, ఇష్టం లేనప్పుడు వైరం అన్నట్టుగా చేయటము, అదే అందులో కూడా పోలీసు అధికారులను లేకపోతే అడ్మినిస్ట్రేషన్ను పావులుగా మార్చుకోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. రాజకీయ సమస్యలకు అధికారులు ఎప్పుడూ పరిష్కారాలు చూపించలేరు కదా. రేపు పొద్దు నుంచి కొత్త వారు రగిలించబడుతుంది. అంటే 2014 ఎన్నికల తర్వాత, ఓటుకు నోటు తర్వాత ఇంకెప్పుడు ఇలాంటి సమస్యలు ఎందుకు రాలేదు? తెలుగుదేశం వాళ్ళ మీద దాడులు చేస్తే తెలుగుదేశం వాళ్ళు రాజకీయంగా ఎదుర్కోండి. టీఆర్ఎస్ వైసీపీ కలిసే అన్నది చాలా స్పష్టమే. దాన్ని మీరు రాజకీయంగా ఎలా ఎదుర్కొంటారన్నది మీ మీద ఉన్నటువంటి సవాల్ తప్ప, దాన్ని అడ్మినిస్ట్రేషన్ ముడిపెట్టి ఒక కలెక్టర్కు మంత్రులు పెద్ద జట్టు కట్టి మెమోరాండాలు ఇచ్చి వాళ్ళేదో గట్టెక్కిస్తారనుకోవడము, లేదా వాళ్ళ ద్వారా వివాదాన్ని పెద్ద చేయాలనుకోవడం మటుకు నాకైతే ఏమాత్రం సమంజసంగా కనిపించదు. చట్టరీత్యా లేదు, న్యాయస్థానాలకు వెళ్ళొచ్చు, కోర్టులో కేసులు వేయచ్చు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయొచ్చు. కానీ దీంట్లో గుంటూరు కృష్ణా అధికారులను ఇరికించడం మటుకు అది ఒక విధమైన బాధ్యతారాహిత్యము, ఒక రాజకీయ అనాలోచితమైన రాజకీయం మాత్రమే అవుతుంది. దీనివల్ల లాభమేమీ ఉండబోదు, ప్రతిష్టంభన తొలగదు.